హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అప్డేట్ అయితే తెలియజేయడం కోసం అయితే వచ్చాను. ఏపీలో ఆల్రెడీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కి సంబంధించి కూడా తెలంగాణ స్టేట్ కంటే ముందుగానే స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ సెకండ్ ఇయర్ పేపర్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఏపీలో. సో ఫిజిక్స్ కూడా సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిపోయి 2 days అవుతుంది. అండ్ మ్యాథ్స్ 1A 1B 2A 2B, సో 2A వరకు కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో 2B కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకేగా. బట్ తెలంగాణ స్టేట్ లో మాత్రం మనకి వెరీ రీసెంట్ గానే మనకి ఆప్షనల్ సబ్జెక్ట్ స్టార్ట్ అయినాయి అనమాట. కాబట్టి రిజల్ట్స్ విషయంలోకి వచ్చేస్తే తెలంగాణ స్టేట్ లో అయితే నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు అయితే పట్టొచ్చు టైము. సో యాజ్ పర్ లాస్ట్ ఇయర్ ప్రకారమే, లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఏప్రిల్ 4th వీక్ లో రిజల్ట్ వచ్చాయో తెలంగాణ స్టేట్ లో ఈసారి కూడా ఏప్రిల్ 4th వీక్ లోనే రిజల్ట్స్ వస్తాయి. అండ్ అలాగే ఏపీకి సంబంధించి లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే వచ్చాయో తెలంగాణ కంటే దాదాపు ఒక 10 రోజులు ముందుగానే ఏప్రిల్ 24, 25 తారీఖుల్లో తెలంగాణ రిజల్ట్స్ వస్తాయి. 14, 15 తారీఖుల్లోనే ఏపీకి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. అంటే సెకండ్ వీక్ ఎండింగ్ గానీ థర్డ్ వీక్ స్టార్టింగ్ గానీ ఏపీలో రిజల్ట్స్ రావచ్చు. బట్ తెలంగాణ స్టేట్ లో మాత్రం 4th వీక్ ఎండింగ్ ఆర్ 4th వీక్ స్టార్టింగ్, ఏప్రిల్ 4th వీక్ స్టార్టింగ్ గానీ ఎండింగ్ లో గానీ తెలంగాణ స్టేట్ రిజల్ట్స్ అయితే వచ్చేదానికి అవకాశం ఉండింది. సో పేపర్ వాల్యుయేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి చాలా మందికి అయితే డిస్కషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. పేపర్ వాల్యుయేషన్ యాజ్ యూజువల్ రెగ్యులర్ మేనర్ లోనే పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది. సో వెరీ స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ గా దిద్దాల్సినటువంటి అవసరం ఏముంటుంది అక్కడ? స్ట్రిక్ట్ గా దిద్దాల్సినటువంటి అవసరం అంటే ఇన్ ద సెన్స్ మీరు రాసిన దాని ప్రకారం మార్కులు అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. మీరు రాసింది బుల్లెట్ బేబీలో ఉండిందా, లేదా స్టార్ క్యూలో ఉందా, స్మార్ట్ క్యూలో ఉందా, లేదా టెక్స్ట్ బుక్ తెలుగు అకాడమీ బుక్ లో ఉండిందా, ఇలాంటివి చెక్ చేసి అయితే మార్కులు వేరు కదా. మీరు రాసేటువంటి కంటెంట్ క్లియర్ గా అండ్ అర్థమయ్యేలాగా ఉంటే అప్పుడు మార్క్స్ అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. అంతే, అంతవరకు అయితే మీకు లిబరల్ గా ఉన్నట్లే లెక్క. ఇక మ్యాథ్స్ 2B విషయంలో తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కి అయితే చాలా వరీస్ ఉన్నాయి. సో మ్యాథ్స్ 2B ఇంకా స్టార్ట్ కాలేదు, బట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్. సో మీకు రాసినటువంటి మ్యాథ్స్ 2B రాసినటువంటి విద్యార్థుల పేపర్ విషయంలో కొంచెం లిబరల్ గానైతే కరెక్షన్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఇది మాత్రం మీకు చెప్పాలన్నటువంటి విషయం అయితే రైట్. సో ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఓవరాల్ గా మనం చెప్పినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏప్రిల్ 4th వీక్ లో అయితే రాబోతున్నాయి. అండ్ ఏపీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏప్రిల్ 2nd వీక్ ఎండింగ్ లో, అంటే 15th ఆ రేంజ్ లో ఉంటాయి. ఏప్రిల్ 15 ఆ రేంజ్ లో అయితే రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఇది ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంసెట్ ఫ్రీ క్లాసెస్ రావాలంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు కూడా ఎంసెట్ కి సంబంధించిన లైవ్ అయితే ఉంటుంది. సో ఫిజిక్స్ లెసన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.